కాకినాడ జిల్లా జగ్గంపేటలో బాణసంచా విక్రయ దుకాణాలు ఏర్పాటు చేసే ప్రదేశాలను పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, తహసీల్దార్ రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడుతూ బాణసంచా అమ్మకాలు జరిగే ప్రదేశాల్లో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని దుకాణదారులకు సూచించారు. దుకాణం నుంచి దుకాణానికి కనీసం 10 అడుగుల దూరం ఉండేలా షెడ్లు ఏర్పాటు చేయాలని, ప్రతి దుకాణం వద్ద నీళ్లు, ఇసుక, ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మేలని హెచ్చరించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది, అలాగే బాణసంచా వ్యాపారులు పాల్గొన్నారు. మధ్యలో గ్యాప్ ఉండాలి సార్. ఏపీకి మధ్యలో గ్యాప్ ఉండాలి సార్. మరి అనగా అంత దూరం వెళ్ళదు సార్. అంత దూరం వెళ్ళదు సార్. తప్పుడు ఉంటుంది కదా సార్. అక్కడికి ఇంకొక 5 ఏమన్నా 1-2 వచ్చిలో ఉన్నాయి సార్. నేను రాకపోతే వెళ్ళిపోవడం చెప్తాను సార్. అక్కడ వేరే షాప్ ఉన్నాయి సార్, తక్కువ అక్కడికి వెళ్ళిపోవడం చెప్తాను సార్. వాళ్ళు ఎగ్రేజ్ ఒక షాప్ అక్కడికి వెళ్ళేది సార్. అవును సార్. మోటార్ అయ్యి మళ్ళీ ఎందుకని చెప్పేసి ఒక ట్యాంక్ మళ్ళీ ప్రత్యేకించి పెడతాం సార్. ఇప్పుడు కూడా ప్రాజెక్ట్ అంటే ట్యాంకులు నీళ్ళు ఏమన్నా కదా, మోటార్ అంటే అదేమో కాదండి. టైరింగ్ పట్టుకోండి అందరూ పాలసీ. రానున్న కొద్ది రోజులు రానున్న దీపావళి పండుగ సందర్భంగా స్థానిక మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు, స్థానిక ఎంఆర్ఓ రమేష్ గారు, మా జగన్పేట సిఐ గారు, వైఆర్కే శ్రీనివాస్ గారు సమక్షంలో ఈ ఎక్కడైతే విక్రయాలకు సంబంధించిన ప్లేస్ ఉందో ఇన్ని కూడా చూడడం జరిగింది. గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ వ్యాపారస్తులను కోరారు. ఈ టెంపరీ లైసెన్స్ తీసుకుని మ్యాక్సిమం ఇక్కడ షాపులని చూసాం. మ్యాక్సిమం ఇక్కడ 12 నుంచి 14 షాపుల వరకు అవకాశం ఉంది. అలాగే వాటర్ సంబంధించి ఇలా ఇసుక, లేకపోతే ఇంకేమైనా ఫైర్ ఫైటింగ్ సంబంధించి ఏవైతే ముందస్తు చర్యలు ఉన్నాయో అన్నీ కూడా తీసుకుంటాం. ఫైర్ సర్వీస్ సంబంధించి కూడా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గారు వచ్చారు, రఘురాజు గారు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి, ఎందుకంటే మన పొరుగు జిల్లా అయినటువంటి రాయవరం ఈ మధ్యన చాలా పెద్ద సంఘటన జరిగింది. దాని నుంచి మనం గురిపాటు నేర్చుకుని ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చూసుకోవచ్చు.